ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో సిద్ధి వినాయకుడికి ఇద్దరు భార్యలండి, సిద్ధి బుద్ధి. ఆ కథని గురించి తెలుసుకుందాము. సిద్ధి మరియు బుద్ధి గణేశ్వరిని ఇద్దరు భార్యలుగా భావిస్తారు. గణేశుడిని వివాహం చేసుకునే ప్రత్యేక ప్రయోజనం కోసం బ్రహ్మదేవుడు సృష్టించాడని, సిద్ధి బుద్ధిని సృష్టించాడని నమ్ముతారండి. పురాతన పురాణాల ప్రకారము ఒకసారి గణేశుడు తన తల్లి పార్వతీదేవి యొక్క గుణాలు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటాడు. పార్వతితో సమానమైన అమ్మాయిని కనుగొనబడలేదు. కాబట్టి బ్రహ్మదేవుడు ఇద్దరు పవిత్రమైన అమ్మాయిలను సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. వారిని గణేశునికి వివాహం చేయడానికి బ్రహ్మ మొత్తం శక్తులను ఉపయోగించాడు మరియు ఇద్దరు అందమైన అమ్మాయిలను సృష్టించాడు. వారికి జ్ఞానానికి ఇచ్చే సిద్ధి మరియు తెలివినిచ్చే బుద్ధి అని పేరు పెట్టారు. వారు గణేశుడితో పాటు పూజిస్తారు. సిద్ధి బుద్ధి గణేశుడితోటి చాలా దేవాలయాల్లో కనిపిస్తారు. మన జీవితంలో మంచి అవకాశాలు పొందేందుకు, మన జీవితంలోని అడ్డంకులను తొలగించడానికి, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి మరియు జీవితంలో అన్ని సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సిద్ధి బుద్ధిని పూజిస్తారు. వారు గణేష పురాణము మరియు అనేక ఇతర పురాణాలలోని ప్రస్తావించబడ్డారు మరియు వారు గణేష్ని యొక్క రెండు వైపులా కూర్చున్నట్లుగా చిత్రీకరించబడ్డారు. దివ్య దంపతులకు దివ్య దంపతులైన సిద్ధికి జన్మించిన క్షేమ మరియు బుద్ధికి జన్మించిన ఆదాయాన్ని ఇచ్చే లాభ అనే ఇద్దరు కుమారులు, సిద్ధికి బుద్ధికి క్షేమ లాభ అనే ఇద్దరు కుమారులు ఉన్నారని నమ్ముతారు. మాతా సంతోషిని గణేశునికి కుమార్తెగా పరిగణిస్తారు.